వెలుగొండ ప్రాజెక్టు పనులు వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి ఆయుకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఇటీవల మంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వెలుగొండ ఫీడర్ కెనాల్ను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి మంత్రి పరిశీలించారు. తుఫాను భారీ వర్షాలకు ఫీడర్ కెనాల్ 850 మీటర్ వద్ద 100 అడుగుల పొడవున 30 అడుగుల లోతులో పడిన గండిని పూడ్చే పనులు పరిశీలించారు. జంట సొరంగాల్లోకి 9 కిలోమీటర్ల మేర చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులు పరిశీలించి అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. మంత్రి వెంట మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి కొంచెం చూడాలమ్మా ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే స్పీడ్ అంత లేట్ ఎందుకు బ్లడ్ వచ్చింది, వైరల్ అయిపోయింది, ట్రాన్స్ఫార్మ్ పోయింది. అది బాధ్యత కదా. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫార్మ్ అయిపోయి నిమిషాలు అయినా అంటారు. కడుపుతోటి ఇంటికి ఒక నిమిషం మిత్రులారా, ఇదంతా కట్ అయి ఉంది. ఒకళ్ళ పడ్డ సెల్లాటం వస్తుంది. అనుకున్నాం కదా చేసుకోవాలి. ఇది క్లోజ్ చేయాలంటే అలా చేశారు. అంటే వారం రోజులు చేసుకుంటే సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు 2026 కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీలపైనైనా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితుల జిల్లా. ఈ వెలుగొండ ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున భూమి పూజ ప్రారంభించినటువంటి ప్రాజెక్టు దగ్గర 30 సంవత్సరాలు దాటుతున్నా ముందుకెళ్ళలేదనేటువంటి ఆవేదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఉంది. ఏదైతే గత పాలనలో 3-4 తేదీలు చెప్పారు, ఏ తేదీని పూర్తి కాలేదు సరికదా. ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని, ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే, ఇప్పుడు రివ్యూలో మీరే చూశారు, ఏదైతే ఆ టన్నెల్ 2కి సంబంధించి 19 కిలోమీటర్ల లైనింగ్ ఉంటే అందులో మేము మొన్న 2024లో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి 12 కిలోమీటర్లు పూర్తయింది. 2009లో ప్రారంభమవుతే 2024
అంటే దగ్గర దగ్గర 16 సంవత్సరాలకి 12 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. అంటే అదే టైప్లో పనులు చేస్తే దీనికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అటువంటి టన్నెల్ ఏదైతే ఉందో అది 2 సంవత్సరాలనే పూర్తి చేయాలనే లక్ష్యం. అంటే ఈరోజు చూస్తే దగ్గర దగ్గర మరి యొక్క 7 కిలోమీటర్లు ఇప్పటికే మేము ఏదైతే 2800 మీటర్ల దాకా పూర్తి చేసి ఇంకా దగ్గర దగ్గర 4200 మీటర్లు ఉంది. చేత నెలకి కనీసం 600 మీటర్లు రన్నింగ్ అయినా మనం చేయాలి. ఆ రకంగా ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతిదీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ టన్నెల్స్ అనే కాదు, ఆ ఫీడర్ కెనాల్ కూడా ఇంకా దానికి ఇప్పటికే మొన్ననే 480 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేశాం. ఈ నెలలోనే ఆ యొక్క ఫీడర్ కెనాల్ పనులు 480 కోట్లతో కూడా ఆ లైనింగు, అదేవిధంగా కొన్ని చోట్ల సీసీ వాళ్ళు అవి కూడా పనులు పూర్తి చేసుకుని ఆ యొక్క R&R కూడా ఇంకా 900 కోట్ల రూపాయల వరకు కూడా నిర్వాసితులకి వాళ్ళకు కూడా చెల్లించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ పూర్తి చేసుకుని 26 కల్లా ఈ యొక్క వెలిగొండను పూర్తి చేసి ఈ ప్రకాశం జిల్లాకు మరి త్రాగునీరు, సాగునీరు అందించాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అది నెరవేర్చేటువంటి విధంగా మరి అవసరమైతే మరి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పర్యవేక్షణ చేయడానికి కానీ ఈ యొక్క వెలిగొండను నిరంతరం మరి పర్యవేక్షణ చేయడానికి కూడా మేము కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, జిల్లా శాసనసభ్యులు కానీ, ఈ జిల్లా మంత్రులు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖగా మేము కానీ మేమందరం కూడా ఒక టీం వర్క్గా ఉండి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం అనుగుణంగా 26కి పూర్తి చేసే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదేవిధంగా రివ్యూకి రావడం జరిగింది. దానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ఏదైతే మొన్న మొంతా తుఫాను దాటికి ఫీడర్ కెనాల్కి 3 చోట్ల గండ్లు పడడం, ఆ గండ్లు పడేటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 జంట సొరంగాల్లో 9 కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి స్థితిలో మొన్న 7వ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ గండ్లుని అదేవిధంగా ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డీవాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మనం ఆదేశాలు ఇచ్చాం. అయితే మరి రోజులు అవుతూ ఉన్నాయి, కానీ ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. అనుకుంటే కాదు, దానికి అధికారులు, ఏజెన్సీలు కూడా దాన్ని టార్గెట్ని పూర్తి చేసే విధంగా మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఏదో ఆడింది ఆట పాడింది పాటగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలన జరిగింది. అందుకే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మరి 11 సీట్లు కూడా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించాలనే విషయాన్ని కూడా వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఇది బాధ్యత అయితేటువంటి ప్రభుత్వం, జవాబుదారీ ప్రభుత్వం, ఒక మాట ఇస్తే ఆ మాటని నిలుపుకోవడానికి పనిచేసేటువంటి ప్రభుత్వం. అందుకు అనుగుణంగా ఏ అధికారైనా, ఏ ఏజెన్సీ అయినా సరే ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేయాలి. అట్లా పని చేయకపోతే చర్యలు తీవ్రంగా తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ యొక్క జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి. ఆ వెలుగొండ మన హయాంలో పూర్తవుతే అటు ఏజెన్సీకైనా ఇటు అధికారులకైనా ఒక తృప్తి, ఒక ఆనందం కలుగుతుంది. అంతకు మించి మంచి పుణ్యం కూడా ఈవేళ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా వస్తుంది. దానికి అనుగుణంగా పనులు చేయమని చెప్పి కూడా అందరికీ తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.